ఇక ఇప్పటిదాకా మా అన్న జగన్ పొత్తుల తిని కడకు నెవరు పెట్టిండు. ఏపీలో అభివృద్ధిని పక్కేసి పడబెట్టిండు. పెత్తాల నా చేతికి అభివృద్ధి అంటే ఏందో నేను చూపిస్తా అని ఉడింది అడ్డం మీద గారు ఆయన చిన్న సనగలేదు చెల్లె శరీర శరం మామూలుగా చూద్దాం పై ఉరిసిన పుండుపై ఉప్పు జల్లినట్టు నోరు తెరిస్తే శల్య షర్మిల అన్న జగన్ను గంజిల ఈగను తీసేసినట్టు తీసేసి మాట్లాడుతున్నదని లోకమంతా గెలిచిపారింది కదా అనులా. మా అన్న జగన్ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయమని గజరెక్కిస్తే తన ఇల్లునే సక్కబెట్టుకొని మంది నోట్లో మట్టి కొట్టిండు కాబట్టే నేను ఈ నిర్ణయం తీసుకుంటున్నా అని చెప్పుకొస్తుందిలా. ఇక కానీ అమ్మ షర్మిలమ్మ అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీ చాలా చిత్తశుద్ధితో నిలబడాలి అని నిర్ణయం తీసుకున్నాం కాబట్టే రాబోయే 1వ తేదీన తిరుపతిలో ఒక సభ పెట్టి ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఒకటి కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేయబోతుంది. ప్రత్యేక హోదా డిక్లరేషన్ ఎందుకు అవసరమో అందరికీ తెలుసు. కానీ అంత ముఖ్యమైన ప్రత్యేక హోదా గురించి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అసలు ఊసే లేకుండా పోయింది. మరి ఆనాడు అన్న జగన్ పాదయాత్ర చేసుకుంటా మోడీ మెడలు వంచి ఏపీకి ప్రత్యేక హోదా తీసుకొస్తా అని ప్రమాణం చేసిన మాట ఇప్పుడు ఉచ్చిబుర్రే అయ్యిందని శల్య షర్మిల గరానికి వస్తుందిలో. మా బుద్ధిమంతురాలే వాళ్ళ రాజకీయ అవసరాల కోసం ప్రత్యేక హోదా గురించి పదే పదే వాడుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం ప్రత్యేక హోదా ఊసే లేకుండా పోయింది. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా అంటే ఆ రోజు బీజేపీ పార్టీ చెప్పిన మాట లేదు 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని మోడీ గారు అదే పనిగా తిరుపతిలో సభ పెట్టి మేము 10 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తాము అని ఎంతో భక్తి ఉంది నాకు అని చెప్పుకునే మోడీ గారు తిరుపతి పుణ్యక్షేత్రంలో మాటియడం జరిగింది. ఇన్నారులా ఏ స్థలంలో అయితే గతంలో మోడీ సారు మీటింగు పెట్టి ప్రత్యేక హోదా ఇస్తానని మాట తప్పిండో గదే తిరుపతిలా 1వ తారీఖు నాడు సభ పెట్టబోతుందట. ఇంతవరకు ఏపీకి పట్టు అని 10 పరిశ్రమలు కూడా జగన్ దేలేదు కాబట్టి నిరుద్యోగులు పొరుగు రాష్ట్రాలకు వలసలు పోతుండ్రని వామ్ము చిన్న సన్నగంటలు ఎదురు కోపం మీద షర్మిలకు. డిఎస్సి అన్నారు, మెగా డిఎస్సి అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక దగా డిఎస్సి ఇచ్చారు. 2,30,000 ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఏపీపీఎస్సీ ద్వారా ప్రభుత్వ శాఖల్లో భర్తీ చేసిన ఉద్యోగాలు కనీసం ఈ 5 సంవత్సరాలలో కనీసం 2-3 వేల ఉద్యోగాలు కూడా కాదు. ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తామన్నారు. మళ్ళీ అది ఒక దగాయ్. ఇలా అందరినీ బిడ్డల్ని ప్రజల్ని మోసం చేసుకుంటూ పోతే ఇక మీకు విలువేముంటుంది, మీకు క్రెడిబిలిటీ ఏమున్నట్టు? ఇక అన్నతో పాటు నారా చంద్రయ్యను కూడా సరిపోనే అరుచుకుందుల్లా షర్మిలక. అయ్యగాని అమ్మ చంద్రబాబు గారేమో ప్రత్యేక హోదా మనకు సంజీవిని అన్నారు. నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను నవ్యాంధ్రను చేస్తాను అన్నాడు. ఇన్ని మాటలు చెప్పిన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యాక ప్రత్యేక హోదాను పూర్తిగా విస్మరించారు. ఇగో గిది కథ. నేను అందరికంటే తెలివి కలదాన్ని, ధర్మం న్యాయం సత్యం కోసము తోడబుట్టిన అన్ననే దూరం పెట్టిన దాన్ని, గందుకే ఉపాయం లేని వాళ్ళను ఊరు నుంచి ధర్మాలే అన్నట్టుగా ఇక ఈ 10 మంత్రాలు బాగానే పని కట్టుకొని చెప్తుంది. కానీ మరి ఆనాడు జగనన్న పాదయాత్ర చేసుకుంటా ఎదురైన వాళ్ళకు ముద్దులు పెట్టి నన్ను గెలిపి ఇది నాకు ఒక ఛాన్స్ ఇది అవకాశం ఇదని చెప్తుంటే ఇక మరి ఆడంగిరంగా మరి జగనన్న జైలుకు పోయినప్పుడు ఈ షర్మిలమ్మ కూడా చేపట్టి పాదయాత్రలో పాల్గొని ఎదురైన వాళ్ళకు శైలి అందించే కదా, మరి మర్చిపోయిందా ఏంది అని ఆనాడు చేతులు కలిపిన దోస్తులు గీయాలని అనుకొస్తున్నాడనులా గాముచ్చట.